చదివిద్దామని అనుకుంటున్నారు, కానీ ఆ పిల్లల గురించి సరిగ్గా ఆలోచన చేస్తే పిల్లల గురించి మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, 20వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. పిల్లలు కదా, పిల్లలే కదా అని టేక్ ఇట్ ఈజీగా వదిలిపెట్టకండి. పిల్లోడు కదండి అని సెల్లిచ్చేసి అల్లరి చేయడు కదా అని సెల్లిచ్చేస్తున్నారండి. బాలుడే కదా, పిల్లోడి కదా, ఏం సెల్లిచ్చినంతరాని ఏం చెడిపోతాడు అనుకుంటున్నారా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, బాలురు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. అంటే పిల్లలు వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? పెద్దవారు వచ్చినప్పుడు పెద్దవారికి భయపడుతున్నారా? పెద్దవారిని హేళన చేస్తున్నారా? పెద్దవారిని ఎటకారంగా చూస్తున్నారా? ఎలా? పెద్దవారిని గౌరవంగా మాట్లాడుతున్నారా లేదా? ఇవన్నీ వాడి చేసే క్రియలు, వాడి చేష్టలు, వాడు భవిష్యత్తులో ఎలా అవుతాడో చెప్పేయచ్చటండి. అంటే పిల్లల్ని కనిపెట్టాలి, పిల్లల క్రియలు కనిపెట్టాలి. అలా కనిపెట్టి వాళ్ళ విషయమై చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలే అని తేలిగ్గా తీయకండి. పిల్లలే కదని మీరు అనాలోచనగా వారి గురించి పట్టించుకోకుండా ఉండకండి. అబ్జర్వ్ చేస్తున్నారా తల్లిదండ్రులు? వాళ్ళ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ క్రియలు. మళ్ళీ చదువునన్నమాట, మళ్ళీ చదువు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో. యథార్థంగా ఉంటున్నాడా, అబద్ధం ఆడుతున్నాడా? పిల్లలను చూడండి, చిన్న చిన్న పిల్లలు. మన మా కారు నుండి పిల్లలు, మేము చర్చిలో ఉంటే కారుని మొత్తం ఆ పెంకులు పెట్టి గీసేశారండి. ఇంకా పిల్లల్ని పిలిచి అడుగుతున్నారు, ఇలా రే పిల్లలందరూ ఎలా రండిరా, ఎవడరా గీశాడు? ఒక్కడు చెప్పడే, అబ్బాయి నేను కాదండి. ఒరే మీరే ఉన్నారు ఇక్కడ, ఎవడో ఒకడు గీస్తాడు. ఎవడు వాడు? పిల్లలని మనం తేలిక అంచనా వేస్తున్నామండి. పెద్దోళ్ళైనా గుట్టు వదిలేస్తున్నారేమో కానీ పిల్లలు మాత్రం అబ్బో బొంకేస్తున్నారండి, బొంకేస్తున్నారు. నేను ఇద్దరు పిల్లలు వచ్చారండి, ఇద్దరు పిల్లలు. ఆ పిల్లల్లో మా పక్కన మా మామిడి చెట్టు కాయలు కాసింది, అది చేతికి అందుతున్నాయి. 2 పిందులు కోసారు. నాకు కనిపించినాయి. ఎవడ కోసాడు రా? ఇద్దరే ఉన్నారు అక్కడ, రండి ఇక్కడ. మీ ఇద్దరిలో ఎవడో కోసాడు చెప్పండి రండి. నేను కాదని ఈడే కోసాడని ఆడంటాడు, ఆడి కోసాడని ఈడంటున్నాడు. చూడండి వాళ్ళు ఎంతంత ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. నాకు చాలా కోపం వచ్చిందండి. ఈను పొలాలు ఇచ్చుకున్నానండి, గట్టిగా కొట్టేటప్పటికి అప్పుడు ఒకళ్ళు అలాగే సనుక్కుని ఆఖరికి బయటకు వచ్చింది. దెబ్బ పడితేనే కానీ బయటికి రాలేదు. అప్పుడు చెప్పాను, ఇక మీదట అబద్ధం ఆడకూడదురా. ఏమనుకున్నారు? చిన్న అబద్ధంతో ప్రారంభమైంది, పెద్ద పెద్ద అబద్ధాల వరకు వెళ్ళిపోయి మోసాలు చేసేస్తారు. తల్లిదండ్రుల్ని
మోసం చేసే పరిస్థితి వచ్చేస్తుంది. యథార్థత లేదు. అయ్యో, నా కూతురే ఇంత మోసం చేసేసిందా, నా కొడుకే ఇంత మోసం చేశాడా, ఆశ్చర్యపోతావు. చివరిలో ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత, అంత అవ్వకముందు పిల్లలుగా ఉన్నప్పుడే నువ్వు వారి మీద శ్రద్ధ తీసుకోవాలి. వారి క్రియలను బట్టి, వాడి నడతను బట్టి ఎలా చేస్తున్నారు ఆలోచించండి. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 3వ వచనం కూడా చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథము 58వ కీర్తన 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, విపరీత బుద్ధి, భక్తిపరుడు భక్తిహీనుడు, భక్తిపరురాలు భక్తిహీనురాలు నువ్వు చిన్నప్పుడే కనిపెట్టేయాలి. నువ్వు చిన్నప్పుడే కనిపెట్టాలి. వాళ్ళ నడతలను కనిపెట్టాలి, వాళ్ళ క్రియలను అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ క్రియలను అబ్జర్వ్ చేయాలి. నువ్వు ప్రార్థన అనేటప్పటికీ ప్రార్థనలో దేవుడు ఉన్నాడరా, మోకరించంటే మోకరించాలి, కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకోవాలి. తల్లి తండ్రి కళ్ళు మూసుకున్న తర్వాత ఇటు బయటకు వచ్చి తిరిగేసి కళ్ళు తెరిచేటప్పటికి మళ్ళీ వచ్చేసాడు అనుకోండి, అమ్మో వాడి చాలా నాటకారి. జాగ్రత్త సుమా, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా లేదా? భక్తిపరుడు భక్తిహీనుడు చిన్నప్పుడే ఉండగానే నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ భక్తిహీనుడు అయితే చిన్నప్పుడే బలి చేయవండి. బాలుడు నడవలసిన త్రోవను నేర్పేయాలి. ఏమండి, ఈ మాట అంటున్నాడు, తల్లి గర్భమున భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టున తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. పుట్టిన తోడనే అబద్ధం ఆడుతున్నాడంటే అప్పుడే నువ్వు ఒక మొక్క వంకరకి వెళ్తున్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడే వంచేయాలి. అది మానైపోతే వంచలేం కదండి. మొక్క యొంగనిది మ్రానయొంగున, మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. అందుకే మన వాళ్ళు కొబ్బరి మొక్కలు పాతేటప్పుడు ఆ మొక్క పక్కనే ఒక నిటారైన కర్రను పాతారండి. ఆ కర్రకి దానికి కడతారు. ఎందుకు కడుతున్నారు అబ్బా కర్రలు అంటే, అది నిటారుగా ఎదగాలి. అందుకే కొబ్బరి చెట్లన్నీ నిటారుగా ఎదుగుతాయి. అక్కడక్కడ వంకర చెట్లు ఉన్నాయనుకోండి, అవి మొక్క అయినప్పుడు పక్కన కర్రపాతి నిటారుగా ఆ రైతు చేయలేదు కనుక అది వంకరగా వెళ్ళింది. పక్కోళ్ళ భూమిలోకి వచ్చేస్తుంటాయండి. మొదలు ఎక్కడ ఉంటుంది, దాని తల ఎక్కడో ఉంటుంది, పక్కోడు చేలోను పక్కోడు తోటలోను. ఆ కాయలు పడితే నీ దాంట్లో పడవ, అవతల దాంట్లో పడుతుంటాయి. అంటే వంకరగా వెళ్ళిపోయింది కనుక వంకరగా వెళ్ళకుండా చెయ్యాలి అంటే బాల్యప్రాయములోనే తల్లిదండ్రులు వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి. బాల్యప్రాయములోనే వారి నడతలు కనిపెట్టాలి. అబద్ధాలు ఆడుతుంటే అప్పుడే శ్రద్ధ తీసుకోవాలి. ప్లెయిన్ హార్ట్గా మన పిల్లలు ఉండేటట్లు చెయ్యాలండి. అది చిన్నతనం నుండే తీసుకోవాలి. పుట్టినరోజు జరుపుకుంటున్నాం, మంచిది. ఆ పుట్టినరోజు జరుపుకుంటూ పిల్లలు